నేనెక్కడా చూడలేదమ్మా ఇంత విడ్డూరం. ఏమైంది అత్తయ్య గారు? ఆ అరుసులు సున్నుండ్లు ఏంటండి? కాలింగ్ బెల్ వినిపించి వెళ్తుంటే అంతట్లో ప్లేట్ కూడా తెచ్చుకోమన్నారు. తీరా చూస్తే మన పక్క వీధిలో పెళ్ళయింది కదా, వాళ్ళు సారి తెచ్చారు. అవునా అత్తయ్య గారు? మనం పెళ్లికి వెళ్ళకపోయినా గుర్తుగా బానే తెచ్చారు అత్తయ్య గారు. నేను అలాగే అన్నానమ్మా. పెళ్లికి రాకపోయినా గుర్తుగా బాగానే తెచ్చారు, థ్యాంక్స్ అని చెప్పాను. అంతట్లోకి పెన్నో బుక్కు ఇచ్చారు. అవునా అత్తయ్య గారు? ఈ మధ్యన అలా కూడా ఇస్తున్నారా? మరి అవి తీసుకురాలేదేంటండి? ఏం తీసుకొస్తానో, ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు? పెళ్లికి ఎలాగూ రాలేదు, కట్టేత రాయండి అన్నారు. ఆ అవునా? మరి ఏం చేశారు? రాశారా? మా అబ్బాయి మా వారు ఇంట్లో లేరని చెప్పాను. అయితే మళ్ళీ రేపు వస్తామన్నారమ్మా. ఆ మామయ్య గారేమో కట్టది వేయాలని మనల్ని పెళ్లికి వెళ్ళొద్దంటారు. ఇప్పుడేమో పెళ్లికి వెళ్ళకపోయినా కట్టది వేయవలసి వస్తుంది. అదే కదమ్మా నా బాధ. నేనెక్కడా చూడలేదమ్మా ఇంత విడ్డూరం. ఏమైంది అత్తయ్య గారు? ఆ అరుసులు సున్నుండ్లు ఏంటండి? కాలింగ్ బెల్ వినిపించి వెళ్తుంటే